గైస్, నేను ఈరోజు మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఫిష్ బోన్ స్టిచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే యాక్చువల్గా ఒక బ్లౌజ్కి వర్క్ చేస్తున్నానండి, 3D వర్క్ అని. సో అదైతే ఇగో చూడండి, నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఒక హ్యాండ్ డిజైన్ వచ్చి ఇదిగోండి నేను ఇట్లా వేసుకున్నాను. సో ఇంకొక హ్యాండ్కి నేను చేస్తున్నప్పుడు నాకు ఇట్లా వీడియో తీయాలి అనే ఐడియా వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ ఇదిగోండి ఈ ఫిష్ బోన్ స్టిచ్ అనేది కొన్ని లీవ్స్కి వేసాను. ఈ లీవ్స్కి వేసుకునేటప్పుడు నేను ఎట్లా అరేంజ్ చేసుకున్నాను చూడండి. ఫస్ట్ మన బ్లౌజ్ మెజర్మెంట్స్తో హ్యాండ్ డ్రా చేసుకోవాలండి. బ్లౌజ్కి హ్యాండ్ డ్రా చేసుకొని క్లాత్కి ఇట్లాగా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఎంబ్రాయిడరింగ్ ఫ్రేమ్ దొరుకుతుంది కదా మనకు బయట, సో అది తీసుకొని అది ఫిట్ చేసుకొని, సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇట్లా డిజైన్ చేసుకోవాలి మనం. నేనైతే లీఫ్ కుట్టడం అయితే నేర్పిస్తాను ఫిష్ బోన్ స్టిచ్తో. సో ఫిష్ బోన్ స్టిచ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, లీవ్స్కి కొంచెం స్ట్రైప్స్ లాగా అట్లా ఉంటాయి కదా చూడండి. సో ఆ స్ట్రైప్స్ అనేవి ఇందులో అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇట్లా మధ్యలో కట్ అనేది మనం ఏమీ ఇంకా బీడ్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా స్టిచ్చింగ్లోనే ఇట్లా కట్ అనేది వస్తుందండి, ఈ స్ట్రైట్ కట్ అనేది. సో నాకైతే నచ్చింది అని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో నేనేం చేశానంటే హ్యాండ్కి ఫిష్ బోన్ స్టిచ్ ఇదిగోండి ఇట్లా ఫిష్ బోన్ స్టిచ్ వేసిన తర్వాత దీనికి అవుట్లైన్గా నేను గోల్డ్ జరీ థ్రెడ్తో నేను గొలుసు కుట్టు, చైన్ కుట్టు అంటారు కదా, సో అది వేసానండి అవుట్లైన్కి. చూడండి ఇట్లా జరీ స్టిచ్ వేసాను అవుట్లైన్కి. సో ఇట్లా వేసి ఈ హ్యాండ్ అనేది అయిపోయిందండి కంప్లీట్గా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ హ్యాండ్కి ఫిష్ బోన్ స్టిచ్ అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. సో నేనేం చేశానంటే ఈ హ్యాండ్కి ఫస్ట్ ఇదిగోండి ఇట్లా వి షేప్లో, అంటే సైడ్కి థిక్ గ్రీన్ కలర్ థ్రెడ్ వేసానండి. థిక్ గ్రీన్ కలర్ థ్రెడ్ వేసి నెక్స్ట్ ఈ సైడ్ పార్ట్ అన్నిటికీ లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వేసాను. ఇదిగోండి నేను తర్వాత మీకు ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా నేను ఎట్లా చేశాను అనేది చూపిస్తాను. అండ్ శారీ కూడా ఏంటి అనేది చూపిస్తాను, ఓకేనా. ఆ శారీలో ఉన్న కాంబినేషన్స్ తీసుకున్నానా లేనా, ఏదే కాంబినేషన్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఈ ఫిష్ బోన్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ మనం నీడిల్కి థ్రెడ్ అనేది ఇదిగోండి ఇట్లా నేను ఫోర్ లైన్స్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇదిగోండి 4 లైన్స్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. సో ఈ మీరు కనుక హ్యాండ్ ఎంబ్రాయిడరీ బిగినర్స్ అయితే మాత్రం ఇట్లాగా ఇంత లెంత్ తీసుకోవద్దండి. థ్రెడ్ అనేది చూడండి నాకు చాలా లెంత్ తీసుకున్నాను నేను, అంత లెంత్ అనేది తీసుకోవద్దు. బికాజ్ మీరు చేస్తున్నప్పుడు ఇది సిల్క్ థ్రెడ్ కదా, సో ముడిపడిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లాగా 4 థ్రెడ్స్ తీసుకొని 4 పేటలు అంటారు కదా, అట్లా నీడిల్కి ఎక్కించుకొని ఎండింగ్లో వచ్చి ఇట్లా మీరు నాట్ ఒకటి వేసేసుకోండి. చూపిస్తాను. ఇట్లా నాట్ ఒకటి వేసుకోండి. ఈ నాట్ ఎందుకు అంటే మీకు నీడిల్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికండి ఈ నాట్, ఓకేనా. నేను ఈ నాట్ వేసుకున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను, ఎట్లా చేయాలి ఏంటి అని. ఇదిగోండి నేను ఇప్పుడు ఈ లీఫ్ని చూస్ చేసుకున్నాను. ఈ లీఫ్కి నేను స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం లీఫ్ డ్రా చేసుకునేటప్పుడే ఇదిగోండి ఇట్లాగా లీఫ్ షేప్ చేసుకొని సెంటర్లో ఒక లైన్ అనేది గీసుకోవాలండి, ఓకేనా. చూడండి ఇట్లాగా సెంటర్లో ఒక లైన్ అనేది గీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. సో ఈ లైన్ని మళ్ళీ సెంటర్ చూసుకోవాలి మనం. నాకైతే ఈ లైన్కి ఇది సెంటర్ పాయింట్ అండి. సో ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ కింద నుంచి ఇట్లాగా నీడిల్ అనేది పైకి లాగాలి, ఓకేనా. ఈ నీడిల్ అనేది పైకి లాగిన తర్వాత మనకి ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రైప్స్ ఇట్లా పైకి రావాలి అంటే మనం ఈ నెక్స్ట్ వేసుకునే స్టిచ్ ఏంటంటే ఇక్కడికి వేసుకోవాలి, ఓకేనా. అంటే పై సైడ్కి వేసుకోవాలి. అదే ఈ లైన్స్ కనుక, ఈ స్ట్రైప్స్ కనుక ఇట్లా కిందకి రావాలి అంటే ఇటు సైడ్ వేసుకోవాలండి, ఓకేనా. స్టిచ్ అనేది ఇటు సైడ్ వేయాలి. సో ఇప్పుడు నాకు ఇట్లా పైకి కావాలి కాబట్టి నేను ఇటు సైడ్ వేస్తున్నాను. చూడండి స్టిచ్
ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఆ ఎడ్జ్కి కరెక్ట్గా సూది అనేది కిందకి దించాలి. ఓకేనా. సో ఇట్లా స్టిచ్ దించి అయిపోయిన తర్వాత ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ నాట్ ఇంతకు ఏదైతే నాట్ వేసుకున్నానో అక్కడ దాని పక్కన నుంచి మళ్ళీ నేను తీస్తున్నానండి. ఇట్లా తీస్తున్నాను. ఓకేనా. ఇట్లా తీసి ఇక్కడ ఏదైతే సెంటర్ మనం తీసుకున్నామో దాని పక్కన, అంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటామో, అంటే ఇది నేను ఏం చేశాను, ఇట్లా రైట్ సైడ్కి తీసుకున్నాను కదా. సో ఈ స్టిచ్ వచ్చి మనం ఇట్లా లెఫ్ట్ సైడ్కి జాయిన్ చేసుకోవాలి. మిడిల్లో లెఫ్ట్ సైడ్కి ఇట్లాగా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇట్లా వస్తుంది, అంటే క్రాస్గా వేసుకోవాలన్నమాట మనం స్టిచ్ అనేది. సో ఇక్కడ క్రాస్గా మనం స్టిచ్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి సూది అనేది మళ్ళీ ఇటు సైడ్కి తీయాలన్నమాట. చూడండి, కింద నుంచి ఇటు సైడ్కి తీయాలి. ఓకేనా. దీన్ని మళ్ళీ ఇటు క్రాస్ అన్నమాట. ఫ్రేమ్కి క్లాత్ అనేది ఫిట్గా ఫిట్ చేసుకుంటే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది, మనం చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇట్లా ఫిట్ చేశాను కదా. ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంతకట్లాగానే సేమ్ అన్నమాట. మళ్ళీ రైట్ సైడ్ నుంచి దారం తీసుకున్నాను, లెఫ్ట్ నుంచి మళ్ళీ ఆ స్టిచ్ కొంచెం పైన క్రాస్గా ఇంకొకటి వేస్తున్నాను అన్నమాట, లైన్. సో చూడండి, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇట్లా కిందకి వేస్తున్నాను. సో చూడండి, ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఏదైతే క్రాస్ వేసుకున్నామో ఆ క్రాస్ మీదకి ఇంకో క్రాస్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ దీన్ని రైట్ సైడ్కి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లాగా జాయింట్ వేయాలి. బేసికలీ మా మమ్మీ టైలర్ అండి. సో నాకు ఇట్లా ఎంబ్రాయిడరింగ్ అన్నా, బట్ మళ్ళీ స్టిచ్చింగ్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో కాబట్టి ఇట్లా ఎంబ్రాయిడరింగ్ అంటేనే ఇష్టం అన్నమాట. ఎంబ్రాయిడరింగ్ అంటే ఇష్టము. చిన్నప్పటి నుంచి చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటాను. చైన్ స్టిచ్ అని, నాట్ స్టిచ్ అని చేస్తూ ఉంటాను. సో నేను మీకు కూడా నేర్పిస్తాను, నేను ఎట్లా చేసుకోవాలి ఏంటి అని. సో చూసారు కదండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చిన్నగా స్ట్రైప్స్ అనేవి వస్తూ ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి. సో ఇవి మొత్తం కనుక స్టిచ్ చేసేస్తే అప్పుడు నీట్గా ఇట్లాగా ఫినిషింగ్ వస్తుంది. సో నేను చేసి చూపిస్తానండి, ఓకేనా. సో చూడండి, ఈ విధంగా నేను మొత్తం కంప్లీట్ చేశాను. నేను ఎక్కడ కూడా వేరే స్టిచ్చెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. సేమ్ ఆ స్విచ్ బోన్ స్టిచ్చే మీకు ఎలా అయితే చెప్పానో సేమ్ అట్లానే చేశాను నేను కూడా. సో చూడండి, ఈ విధంగా స్ట్రైప్స్గా చేశాను. ఇంకోండి,
మీకు ఏదైతే లీఫ్ చూపించానో ఆ లీఫే నేను చూస్ చేసుకున్నది కూడా ఇదే. సో మనం ఏదైతే డ్రా చేసుకుంటాం కదండి, ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటాం కదా ఈ విధంగా. సో ఈ లైన్ మీదగానే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి, ఈ బార్డర్ మీదగానే చేసుకోవాలి. మనం రైట్కి లెఫ్ట్కి వేసుకుంటూ ఉంటాం కదా క్రాస్గా, ఇట్లాగా మళ్ళీ ఇటు నుంచి ఇట్లాగా వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ బార్డర్ మీదగానే స్ప్రెడ్ అయిపోవాలన్నమాట. సో అట్లా అయిపోయిన తర్వాత నాకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో చూడండి నేను రివర్స్ తిప్పానండి. రివర్స్ తిప్పి ఇదిగోండి ఇంకా నాకు నీడిల్ ఇట్లనే ఉంది. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇగో మనం రివర్స్ తిప్పినప్పుడు మనం కనుక స్విచ్ బోన్ స్టిచ్ ఎక్కడా మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా చేస్తే ఇట్లా ముద్దగా వస్తుందండి బ్యాక్ సైడ్. ఇదే మనకి గుర్తు అనమాట, ఇట్లా ముద్దగా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి దీన్ని నాట్ ఎట్లా వేసుకోవాలంటే, ఇక్కడ కొంచెం చిన్నది తీసుకొని క్లాత్లోకి సూది, సో ఇవి ఏవైతే ఉన్నాయో 4 వాటి నుంచి నేను తీసుకున్నానండి. అంతే, నాట్ పడిపోతుంది, ముడి పడిపోతుంది. సో మళ్ళీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి, అట్లాగా తీసుకొని ఈ 4 ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి నీడిల్ అనేది బయటకు తీయాలి. చూడండి అయిపోయింది. 1 మోర్ నాట్ నేను వేస్తున్నానండి, బికాజ్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఓడిపోకుండా, అందుకని వేస్తున్నాను. ఇది చూడండి, అంటే నాకు సూది తక్కువ, అంటే సూదికి దారం తక్కువ ఉండడం వల్ల నేను ఈ విధంగా నాట్ వేస్తున్నాను. లేదు అంటే మీరు నార్మల్గా అయినా కూడా నాట్ వేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఇప్పుడు ఇక్కడ నాకు ఇది అనేది స్ట్రక్ అయిపోయింది కదా. సో ఈ థ్రెడ్ని కనుక నేను కట్ చేసుకున్నట్లయితే ఈ థ్రెడ్ మొత్తాన్ని నీడిల్ నాకు బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటే, ఎందుకు నేను ఇట్లా చేస్తాను, అదే ఫస్ట్ స్టిచ్ కనుక అట్లా చేసామనుకోండి నీట్గా రాదనమాట, స్టిచ్ అనేది మొత్తం ఓడిపోతుంది. సో కాబట్టి దారం అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. నాకు ఏంటంటే కొంచెం తక్కువ అయింది, సో ఎక్కువే తీసుకోండి దారం అనేది. ఓకేనా. తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి.